వెలుగులోకి వచ్చింది. వారం రోజుల్లో 2 టికెట్ అక్రమాలు ఘటనలు బయటపడ్డాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మహిళా సెక్యూరిటీ గార్డ్ వద్ద ఫేక్ టికెట్లను గుర్తించారు. టికెట్లను రీసైక్లింగ్ చేస్తూ ఆలయ సిబ్బంది పట్టుబడ్డారు. ఈవో ఫిర్యాదుతో వన్ టౌన్ పిఎస్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గతంలో నకిలీ ₹500 టికెట్ల కేసులో హోంగార్డ్ చంద్రశేఖర్ సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం 2 ఉద్యోగులను ఈవో విధుల నుంచి తొలగించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో టికెట్ల గోల్మాల్ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో టికెట్లు కుంభకోణం అనేది జరుగుతుంది. ఎందుకంటే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో టికెట్లు గోల్మాల్ ఎప్పుడు నిత్యం జరుగుతూనే ఉంటది. వారం వ్యవధిలోనే 2 ఘటనలు చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఈవో ఫిర్యాదుతో కూడా స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా 2 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. అమ్మవారి ఆలయ ఆదాయానికి గండి కొడుతూ కూడా కొంతమంది ఆలయ సిబ్బంది ఈ టికెట్లు స్కామ్ కి అయితే పాల్పడుతున్నారు. రీసైక్లింగ్ అనేది చేస్తున్నారు. గతంలో నకిలీ ₹500 టికెట్ వ్యవహారంలో కూడా నిందితులపై నామమాత్రంగానే చర్యలు తీసుకుని వదిలేశారు అధికారులు. దీంతో యథేచ్ఛగా కూడా అమ్మవారి ఆలయంలో అనధికార దర్శనాలు చేపిస్తూ కొంతమంది దళారితనానికి పాల్పడుతున్నారు. ₹100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఆలయానికి వెళ్లే ముందు టికెట్స్ పంచింగ్ చేస్తారు. కానీ అక్కడే విధుల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అక్కడ చింతాడ సాయి అలాగే మరొక మహిళ ఇద్దరూ కలిసి సుమారు 70 నుంచి 80 టికెట్లు పంచింగ్ చేయకుండా దాచిపెట్టడం అయితే జరిగింది. దీంతో వెంటనే ఈఓకి ఫిర్యాదు చేశారు. ఆలయ టెంపుల్ పోలీస్ సిబ్బంది నరసింహారావు అలాగే జగదీష్లు పట్టుకొని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గమనించి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో చెక్ చేయగా పంచింగ్ చేయని టికెట్స్ అయితే మాత్రం వీటిలో బయటపడ్డాయి. వారం రోజుల వ్యవధిలోనే 2 ఘటనలు చోటు చేసుకోవడంతో ఈ నెల 14వ తారీఖున అనధికార దర్శనాలు చేపిస్తూ గతంలో అమ్మవారి ఆలయంలోనే హోంగార్డ్ గా పనిచేసిన చంద్రశేఖర్ ని కూడా స్వయంగా ఈవో సీనానాయక్ పట్టుకున్నారు. 50 మంది భక్తుల దగ్గర 500 చొప్పున ₹25,000 వరకు కూడా వసూలు చేశారు హోంగార్డ్ చంద్రశేఖర్. ఈ రకంగా ఇప్పుడు మళ్ళీ ఇదే జరగడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. థ్యాంక్ యూ లీలా.